అదిగో వచ్చి ఈ పూటకు పురాణం నిలిపివేసి నాకు దుస్తులు తీసించు. నేను శీఘ్రముగా కార్యస్థానం పోవలేదు. అట్లయినా మీకు కార్యభారం అధికమై ఆయాసం తగ్గుతుందేమో కదా. తండ్రి గారికి విశ్రాంతి కల్పించడమే ముఖ్యం. శీఘ్రముగా పోయి ప్రయాణ సన్నాహములు చూడు. పొద్దు వాదనే లేదు, భోజనాయాసము తీరనే లేదు, అప్పుడే పురాణమునికి విరామమా? మిత్రమా, నాయన గారు నేటి నుండి వ్యాపారం అది నా మీద వేచి ఆయన విశ్రాంతి గైకొడ నిశ్చయించుకున్నారు. అందులకే వెంటనే కార్యస్థానం రమ్మని ఆజ్ఞాపించినారే. మిత్రమా, ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమయ్యా. ఈ మానవ జన్మకు మూలము తల్లిదండ్రులు. మిత్రమా, జన్మకారకులైన తల్లిదండ్రులకు సేవ చేయక ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినా వ్యర్థమేనయ్యా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ మొదట తల్లిని, ఆ తరువాత తండ్రిని, ఆ పైన గురువును ప్రత్యక్ష దైవములుగా ఉపనిషత్తులు చెబుతున్నాయి. కావున ధర్మవ్యాధ శ్రవణ కుమారుల చరిత్రములను ఆదర్శముగా తీసుకుని తల్లిదండ్రులను సేవించిన వాడే ఉత్తమ పుత్రుడు, వాడే వంశోద్ధారకుడు. ఉత్తమ ప్రాయము వచ్చినందుక ప్రాయము వచ్చినందుక గృహభారము పునదాల్చి తండ్రికి కూరుచుంటకు పరువైన బంధు సేపురము చేయును. చెప్పక చెల్లును వార్ధక్యం భునను స్వీయతను భవ ప్రగతి చేత సఫల్యలుగాచు ఆకడే మిత్రమా. తల్లిదండ్రులకు తనయులు ఎటువంటి సేవ చేయవలనో చక్కగా వినిపించింది. కానీ నాకు ఆ ఎదుర్కొన్న నా చిన్నతనంలోనే అవునయ్యా, నా చిన్నతనంలోనే మా తండ్రి గారికి కావాల్సినంత విశ్రాంతి కలగజేసింది. మా తండ్రి గారు కొడుము కొండలు పగలగొట్టి పొడుము చేసుకుని అవస్థ పూర్తిగా తప్పించానయ్యా. పొలాయి గుడ్డలు గ్రోసీలుగా చించి వాటిని పూట పూటకో పులుముకునే బాధ పూర్తిగా నివారించాను. పైగా పంచాంగములు చించి గాలిపటములు కట్టి ఎగరవేసుకుంటూ ప్రతి వారికి ముహూర్తములు పెట్టే బాధ పూర్తిగా నివారించారు. సరి మన పరిహాసం అయితేమి కానీ తనదు ధర్మపత్నిలో యుగముగా సతతమున వ్యాపార చింత తగిలి మన పురాణ ప్రమేయము మరచిదేమో మిత్రమా, ఎన్ని కార్యముల మీద పడినను మన పురాణ గోష్ఠికి మాత్రం భంగమురా. నేను చూడు కుమ్మర కురుము కుంభరుచు మలినమ్ము మేడలే సంబునంతకుండ జనుచాట్పున లౌకిక వృత్తులందు నిత్యము శరీర్చుచుండియు హృదయ బంధు తదీయ మాసము సమ్ముఖనంగా
ఆనంగా మిత్రమా కానీ ఈ పురాణ కోసం మనం రాత్రులకు మార్చుకోవడం మంచిదని నా అభిప్రాయం. మహానందం మిత్రమా, పరమానందం. మిత్రమా, ఈ శుభ సమయమున నా ఇష్టదైవముగా శ్రీకృష్ణ భగవానుని ధ్యానించుకుంటూ కార్యోన్ముఖుడనైదు